హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బైబిట్లో మీకు టోకెన్ స్ప్లాష్ అయితే మీకు ఆఫర్ అయితే చెప్పాను. సో దీంట్లో డాగ్స్ కాయిన్స్ ఎలా ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు అందరికీ డాగ్స్ ఏ డ్రాప్ ఎంతో అంత ప్రాఫిట్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్. ఎంతో అంత ప్రాఫిట్ అయితే వచ్చింది, తీసుకోండి. ఓకే, కొంతమంది హోల్డ్ అయితే చేస్తారు, ఓకే గుడ్, నో ప్రాబ్లం. బట్ ఒకటి చెప్తాను, హోల్డ్ చేస్తారా సేల్ మొత్తం కాయిన్స్ సేల్ చేస్తారా అది మీ ఇష్టం, మీ పైన డిపెండ్ ఉంటుంది. అది మీకే వదిలేస్తున్నాను. సో చూసుకోండి. నేను కూడా కొన్ని కాయిన్స్ అయితే హోల్డ్ చేశాను. బట్ ఇంకా ఆఫర్ ఇలా పార్టిసిపేట్ చేయాలి, ఒకసారి వీడియో చూసేయండి. తర్వాత ఇప్పుడు నేను చేసి ఇప్పుడు లైవ్లో మీకు ఆఫర్ అయితే చూపిస్తాను. సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ నేను అప్డేట్ ఉన్న దీంట్లో లభిస్తాయి కాబట్టి. సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు బబుల్ డిక్స్ అని సెర్చ్లో కొట్టండి, మీకు ఛానల్ వస్తుంది, కింద జాయిన్ ఆప్షన్ కొట్టండి. లేకపోతే లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బైబిట్ అయితే యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. నాకైతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 33,000 హోల్డ్ అయితే చేశాను. మిగతా మీకు ఎస్టర్డే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రాఫిట్ అయితే పెట్టాను చూడండి. ఎగ్జాక్ట్లీ నేను $35 ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. $4 ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. మిగతాది హోల్డ్ అయితే చేస్తాను. మళ్ళీ మంచి ప్రాఫిట్ వచ్చిందా తీసుకోవాలనుకుంటాను. బట్ మీరు ఏం చేస్తారనేది మీ డిపెండ్ పైన వదిలిస్తున్నాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్లో వచ్చేయండి. అలాగే మనకి ఇక్కడ డాగ్స్ యూఆర్ డాగ్స్ యూఎస్డిటీ ఈ పేర్లో వస్తుంది. సో చూద్దాం, ఏమైనా హై ప్రైస్ ఉంటే ఇలా కూడా చేయొచ్చు. అది మీ ఓన్ రిస్క్తో చేయండి. ఇక మోర్లో రండి. మోర్లో వచ్చేసిన తర్వాత కిందికి అయితే రండి గైస్. ఇక్కడ టోకెన్ స్ప్లాష్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ వీడియో చూడండి, ఎందుకంటే దాంట్లో జాయిన్ ఆప్షన్ అవన్నీ అయితే ఉంటాయి. సో చూసిన తర్వాత ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేయండి. సో చాలామంది హోల్డ్ చేస్తుంటారు కదా, ఒక మీకు $20 $30 హోల్డ్ చేస్తుంటే ఆ కాయిన్స్తో నేను ఇప్పుడు కంప్లీట్ అనేది కొడుతున్నాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జాయిన్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి జాయిన్ ఆప్షన్ వస్తుంది. సో ఆ వీడియో చూడకపోయినా సో ఇలా అయితే చూడండి ఒకసారి. ఇక్కడ రిజిస్టర్ అని కొడితే రిజిస్టర్ మీద చేస్తే ఆటోమేటిక్ కంప్లీట్ అయితే అవుతుంది. నేను $214 అయితే నేను ట్రేడ్ అయితే చేస్తాను. సో కొంచెం లేట్గా రీప్లై చేస్తే లేట్గా అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ట్రేడ్ అయితే చేయాలి. మనకి ఇక్కడ అప్ టు ఇన్ని కాయిన్స్ అయితే మనకి ఎంత అంటే అంత కాయిన్స్ అయితే ఇచ్చే ఛాయిస్ అయితే ఉంది. సో $500 ట్రేడ్ అయితే చేయాలి. సో మీ కాడ ఉన్న $10 $20 $5 ఉన్నా సరే దానికి $500 బై అండ్ సెల్ చేసుకుంటూ వెళ్ళాలి, అయితే మీకు అవుతుంది. ట్రేడ్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం సేల్ చేద్దాం. నాకు అక్కడ 33 ఇక్కడ చూడండి 33,000 కాయిన్స్ ఉన్నాయి. సేల్ డాగ్స్ అయితే కొడుతున్నాను. సో ఇమీడియట్లీ వెళ్ళకండి, మళ్ళీ ఒకసారి ఆ సెట్లో వెళ్ళేసి స్పాట్లో రండి, మళ్ళీ బై ఇక్కడ వచ్చేసి మళ్ళీ బై డాగ్స్ అయితే కొట్టి ఇమీడియట్లీ చేసుకోవాలి ఈ ప్రాసెస్. అలాగే ఇక్కడ లిమిట్ ఉంటుంది, లిమిట్ చేసి మార్కెట్ పెడితే మీకు ఫాస్ట్ అయితే అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ 32,000 కొడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయండి, ఇమీడియట్లీ రాదు కాబట్టి ఇక్కడ స్పాట్లో వచ్చేసి మళ్ళీ బైలో రండి. ఇక్కడ వచ్చేసి ప్రైస్ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. సో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నేను మళ్ళీ సేల్ అయితే కొడతాను, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆ సెట్లో వచ్చే స్పాట్లో వస్తేనే కొంచెం పేజ్ అనేది రీప్లేస్ అయితే కావాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఆ సెట్లో స్పాట్లో రండి, బై అయితే చేయండి. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి, కొంచెం రాలేదు చూడండి ఇంకా. సో ఇక్కడ సో ఇంకా 1 or 2 టైం చేస్తే నాకు $500 వర్త్ గల ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను సేల్ కొట్టేస్తున్నాను. సో ఇంకొక 1 or 2 టైం ఈ విధంగా మీరు చేస్తే ఒక $500 వర్త్ గల ఇక్కడ చూడండి. మీకు $10 $20 ఉన్నా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు అక్కడ ఎన్ని డాలర్ ఉంటే ఎన్ని సేల్ చేసుకోవచ్చు చెప్తాను. సో ఇక్కడ నాకు అక్కడ $40 ఉంది. ఇక్కడ 12 అంటే 13 టైమ్స్ అలా చేస్తే నాకు $500 వర్త్ గల అయిపోతుంది. సో అక్కడ మీకు $10 $20 ఉన్న ఈ కాయిన్స్ని మీరు ఇక్కడ వెయిట్ చేయండి, ఒక 20 టైమ్స్ పెట్టుకోండి గైస్. 20 టైమ్స్ వేసుకుంటే $200 అవుతుంది. ఒక 40 టైమ్స్, సారీ ఇక్కడ 40, సో 40 కూడా కాదు 50 టైం చేస్తే మీకు $500 వర్త్ గల అయిపోతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అన్ని టైమ్స్ ఒకటేసారి బై అండ్ సెల్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఒకసారి మనం బై అయితే చేద్దాం. ఈ లాస్ట్ 1 or 2 టైం చేసేసి ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. సో దాంట్లో కౌంట్ అయిందో లేదో చూడాలి మనం, అదొక్కటే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా నేను డాగ్స్ హోల్డ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఒకసారి బై అయితే చేసుకుంటాను. ఓకే, లాస్ట్ టైం చూస్తాను, మ్యాక్సిమం కౌంట్ అయిపోతుంది, బట్ ఇన్స్టెంట్ కౌంట్ కాదు, అదొక్కటి చూసుకుని గైస్ మీరు. ఇక్కడ నేను మళ్ళీ మోర్లో వెళ్తాను. ఇన్స్టెంట్ కౌంట్ కాకపోతే ఒక 5 or 10 minutes వదిలేయండి. మీరు $500 వర్త్ గల నేను చెప్పాను క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలో ఆ విధంగా చేసేసి కొంచెం బ్యాక్ అయితే వచ్చేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. నేను ఇప్పుడు చూస్తాను చూడండి, మ్యాక్సిమం కౌంట్ కాదు, టైం తీసుకుంటుంది. కంప్లీట్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 388 డాగ్స్ అయితే అయింది. సో కొంచెం రీప్రెష్ అయితే అవ్వాలి పేజ్. మ్యాక్సిమం నేను చేసిన వర్త్కి అయితే అయిపోతుంది. సో తర్వాత చూద్దాం ఇది ఎలా ఇస్తారు ఏంది కథ అయినది. సో ఫస్ట్ ఇక్కడ మన రివార్డు కనిపిస్తుంది, దానికన్నా ముందు మీకు ఇక్కడ నాకు ఆల్రెడీ $42 వర్త్ గల 32,000 కాయిన్స్ ఉన్నాయి. సో చూసుకోండి. సో చూద్దాం, మళ్ళీ కొంచెం వెయిట్ చేద్దాం.
ఇక్కడ చూడండి గైస్, ఇక $500కి $732 అయితే మనం చేసాం. నేను చెప్పాను కదా, కొంచెం రీపే చేసి అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇన్ని 6 సంథింగ్ అంతా ఇచ్చారు. సో చూడాలి, ట్రేడ్ మోర్ పైన క్లిక్ చేయండి. సో ఇది మనకి ఇచ్చారు ఇవ్వాలి, నాకు కూడా క్లారిటీ లేదు. బట్ ఇక్కడ ఇంతే కైండ్స్ ఉన్నాయి వాలెట్లో అయితే. బట్ చూడండి 32 ఉన్నాయి. బట్ అది ఎలా వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. వెయిట్ చేయండి, కోసేపు చూద్దాం. సో గైస్, మీ కాడ ఇన్ని కైండ్స్లో కనిపిస్తున్నాయిగా, ఇది 5 lakhs సంథింగ్ ఎన్ని కైండ్స్ వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ 6,000 కైండ్సా లేకపోతే ఇక్కడ 1392 డాక్స్ ఇది డాట్ ఉందిగా. సో ఇది పాయింట్స్ కింద కలెక్ట్ ఎలా చేస్తాను నాకు అయితే ఐడియా లేదు. బట్ ఇక్కడ మనకి వచ్చేసి చూడండి, రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఇక్కడ September 9కి అలా అయితే వస్తుంది. బట్ ఇక్కడ నేను టాస్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ చూద్దాం, మనకి డ్యూరింగ్ పీరియడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వెయిట్ చేయండి. సో ఆఫర్ వచ్చేసి ఇంకా 13 days ఉంది. September 9 కల్లా అయితే మనకు క్లోజ్ అయిపోతుంది 9 UTCకి. సో చూద్దాం, అప్పుడు దాకా మీరు జస్ట్ ఈ ట్రేడ్ చేసి వదిలేయండి. ఇక్కడ మీకు ఎస్టిమేషన్ రివార్డ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ చూద్దాం. చాలామంది యూజర్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏమైనా ఉంటే చూడాలి. సో న్యూ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇది కూడా సంథింగ్ అలాంటిది ఉంది. బట్ ఇది ఆల్రెడీ ఇదే ఆఫరు, బట్ ఇది లేదు మనకడ. సో డిపాజిట్ అలా అంటున్నారు. సో ఆల్రెడీ ఈ ఆఫర్ కూడా చేసేసాం. సో ఇది ఆఫర్ ఉంది కాబట్టి, బట్ ఇక్కడ కంప్లీట్ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ ఆప్షన్ అయితే లేదు కాబట్టి. సో ఈ విధంగా చేసుకోండి, ట్రేడ్ చేసి వదిలేయండి. September 9కి చూద్దాం ఈ కాయిన్స్ ఎలా ఇస్తారో, ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ఇన్ని ర్యాండమ్ అయితే మనకు అవుతుంది. September 9 10 UTC అని చెప్తాను. 10 UTC అంటే మీరు నెట్లో కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయడానికి వస్తుంది. సో గాయ్స్, నెక్స్ట్ మీకు లాస్ట్ వీడియోలో మీకు US లింక్ ఒక ఆఫర్ అయితే చెప్పాను కదా. సో ఇది కూడా ట్రై అయితే చేద్దాం. ఆల్రెడీ 24,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి $1,000 అట్లీస్ట్ 1000 US లింక్ అని డిపాజిట్ చేయాలి, లేకపోతే $100 వర్త్ గల US లింక్స్ అయినా చేయాలి. ఫస్ట్ స్పాట్ రేట్ మీకు 300 US లింక్ అయితే వస్తుందని చెప్తుంది. ఇది కూడా మనకి September 9కి ఇది కూడా సేమ్ డేట్కి అయితే మనకైతే ఉంది. సో చూడాలి, వెయిట్ చేయండి. సో మనకి ఆఫర్ వచ్చేసి 3కి అయితే ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ చూడండి, రిజల్ట్ అనేది 9కి అయితే మనకి అయిపోతుంది. 3కి వచ్చేసి చూడాలి. సో ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తాను చెప్తున్నారు. సో 9కి అని చెప్తున్నారు. సో 9 అనేది ఇక్కడ చూడాలి. సో 9కి మ్యాక్సిమం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 3 తారీఖు సెప్టెంబర్కి అయితే ఆఫర్ ఎండ్ అయిపోతుంది. అప్పుడే మనకి డిస్ట్రిబ్యూషన్ రిజల్ట్ అనౌన్స్మెంట్ అది చేస్తాను చెప్తున్నా. సో చూద్దాం, ఇప్పుడు మనకి ఇక్కడ US లింక్ కాయిన్ ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను, వెయిట్ చేయండి. సో గాయ్స్, నేను ఉన్న డాక్స్ అనే ఫస్ట్ సేల్ అయితే కొట్టేస్తాను, ఎందుకంటే ఈ ఆఫర్ టార్జ్ మీకు ఒక $10 ఉన్నా ఒక 10 చేసేసి అయిపోతుంది. ఇంత మీకు డాక్స్ ఆఫర్ చెప్పినట్టే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, $41. మీరు చూడండి, ఇక్కడ $10 వర్త్ గల ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి డౌట్ చాలామందికి ఉంది, యూనిఫిల్ ట్రేడింగ్ స్పాట్ అనేది రెండు ఒకటే గైస్, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఫండింగ్ అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. US లింక్ $0.15 ఉంది కదా, అంత ప్రైస్ అయితే ఏం లేదు. బట్ ఎక్కువసేపు హోల్డ్ అయితే చేయొద్దు US లింక్ అనేది. US లింక్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, బై అయితే చేసేస్తున్నాను. ఇక్కడ US లింక్ బై. మార్కెట్ ఇట్లా లిమిట్ అయితే పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి సేల్ మీకు చెప్పాను ఇప్పుడు దాకానే, కొంచెం వెయిట్ చేసేసి మీరు కొట్టేయాలి. ఓకే, నేను ఇప్పుడు $40 ఉంది కాబట్టి నాకు మ్యాక్సిమం అయితే ఒక 3 ట్రేడ్ చేస్తే $100 వర్త్ గల నాకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నేను ఒక 3 or 4 టైం అయితే చేసేస్తున్నాను కంప్లీట్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ రీప్రెస్ చేస్తాను, వచ్చేసాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక 1 టైం చేస్తాను. మీరు $10 $5 ఉన్న వాళ్ళు మీరు $5 ఇంటూ 15 to 20 ఆ విధంగా కొట్టేసి చెక్ చేసుకోండి, మీకు డాగ్స్ చెప్పినట్టే. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ నేను బై చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను సేల్ కొట్టేస్తున్నాను. ఒకసారి వెయిట్ చేయండి, సేల్ కొట్టేస్తున్నాను. ఓకేనా, సో చూద్దాం, ఒకసారి వెయిట్ చేయండి. సో గైస్, ఇంకోటి ఇక్కడ ఖచ్చితంగా డిపాజిట్ అనేది ఇక్కడ 100 USDT చేయమన్నారు. బట్ అది ఇప్పుడు మనం చేసిన విధంగా టాస్క్ తీసుకుంటుందో లేదు నాకైతే ఐడియా లేదు. కొంచెం నేను వెయిట్ చేస్తాను. లేకపోతే మీరు $100 వర్త్ గల డిపాజిట్ అయితే చేయాలి, వేరే ఎక్స్చేంజ్ అయినా. లేకపోతే మీరు డిపాజిట్ 1000 US లింక్ అయితే చేయాలి. సో చూద్దాం ఎంత ఉందో. సో ఇక్కడ మీరు 1000 US లింక్ అంటే ఇక్కడ $150 అవుతుంది. సో మనం చేసిన విధంగా అయితే టాస్క్ అయితే అవ్వదు. సో మీరు ఈ ఆఫర్ని మీరు స్కిప్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనకి ఇక్కడ వెయిట్ చేయండి, చెప్తాను. సో గాయ్స్, ఇక్కడ మ్యాక్సిమం అయితే కౌంట్ అవ్వట్లేదు. నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం పేజ్ అనేది. సో చూద్దాం, మళ్ళీ ఒకసారి టోకెన్ స్ప్లాష్ వెళ్ళిపోతాను. సో చూడండి, ఇక్కడ US లింక్ అనేది ఇప్పుడు ఆఫర్లో వెళ్ళిపోతుంది. తర్వాత సో మనం చేసిన వర్క్ అనేది సేమ్ ఇలానే చేయండి. బట్ ఇక్కడ ఏంటంటే డిపాజిట్ 100 USDT అనేది వేరే ఎక్స్చేంజ్. ఇప్పుడు బైనాన్స్లో కానీ కూకాయిన్లో MSO గ్లోబల్లో మీకు $100 వర్త్ గల వేరే ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ మీరు USDTలో
ఒక $100 చేయండి. తర్వాత చేసిన తర్వాత ట్రేడ్ అనేది ఇప్పుడు నేను చేసినట్టు 1 ట్రేడ్ చేస్తే మీకు కంప్లీట్ అవుతుంది. లేకపోతే 1000 యూఎస్ లింక్ అది చేయండి. బట్ మేము ఈ విధంగా రిస్క్ అంటే ఈ ఆఫర్ని అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి. తర్వాత మీకు 300 యూఎస్ లింక్ వస్తుంది కాబట్టి దాని వాల్యూ ఇక్కడ 300 అయితే కొడుతున్నాను. $45 పడుతూ గల ఆఫర్ అయితే వస్తుంది. సో నాకు అక్కడ అంత అమౌంట్ లేదు కాబట్టి నేను ఆఫర్ని స్కిప్ చేసేస్తున్నాను. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ మీరు డాగ్స్ హోల్డ్ చేసి అంటే చేయండి, అది మీ ఇష్టం. అయితే నేను చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డాగ్స్ అనేది మనకి ఎప్పుడు వస్తాయో చూద్దాం. సో ఇక్కడ ఆఫర్ వచ్చేసి సెప్టెంబర్ 9కి అయితే వస్తుంది. సో మీరు యూఎస్ లింక్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే 3కి అయితే వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆఫర్ పేజ్లో వచ్చేసి మీకు స్పాట్లో యాడ్ అయిపోతుంది, యూనిఫిల్ ట్రేడింగ్లో యాడ్ అయిపోతుంది. సో ఈరోజు ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు ఇంతే గైస్. కామెంట్ చేయండి. అలాగే మీరు ఎన్ని డాగ్స్ మీకు ఎస్టిమేషన్ రివార్డ్ అయితే వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.